ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశం ప్రసన్నత. ప్రసన్న చిత్తులుగా మనం ఎలా అవ్వాలి? ప్రసన్నంగా మనం ఉన్నాము అంటే దాని యొక్క ఆధారం ఏమిటి? ప్రసన్నంగా మనం ఉంటే ఏ విధంగా లాభాన్ని పొందుతాము? ప్రసన్నంగా ఉండే పద్ధతి, ప్రసన్నత మనలో ఎలా తయారవుతుంది అనే అంశం గురించి చర్చించుకుందాము. ప్రసన్న చిత్తంగా ఉండడం, దాన్ని అంటారు హర్షిత ముఖంగా ఉండటం. హర్షిత ముఖం ఇది చాలా గొప్ప దైవీ గుణము. హర్షితము అనేది ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. ఎవరైనా హర్షితంగా కనపడ్డారనుకోండి, వాళ్ళని చూడగానే అంటాం, ఏంటండి ఏదన్నా గొప్ప గుడ్ న్యూసా అని అడుగుతాం. కొందరి యొక్క లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే సీరియస్గా ఉంటారు. చూడండి, అన్నిట్లో కూడా సీరియస్. అలా సీరియస్గా ఉండడం మంచి లైఫ్ స్టైల్ కాదండి. ముఖం హర్షితంగా ఉంది అంటే మంచి ఆలోచించటంతో, మంచి కర్మలతో ఆటోమేటిక్గా మనం హర్షిత ముఖంగా ఉండగలుగుతాం. కొందరు ఎలా ఉంటారంటే ఇంత సీరియస్గా అంటుంటారు, అబ్బో వారితో నేను మాట్లాడానండి, వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది. ఎందుకు వారిని చూడగానే మీకు భయం అవుతుంది అని అడిగారనుకోండి, వారంటారు నన్ను చాలా కోపంగా చూస్తూ ఉంటారు. అంత కోపంగా సీరియస్గా నా మొహాన్ని చూస్తేనే నాకు తెలియని భయం వస్తుంది అని అంటాము. హర్షిత ముఖము, ప్రసన్న చిత్తంగా ఉండడమే యోగి ఆత్మ యొక్క ప్రధాన లక్ష్యం. మరి హర్షితంగా, ప్రసన్నంగా ఉండడం అనేది దివ్య గుణాలు మనలో ఉన్నాయి అనేటువంటి ఒక ఉదాహరణ తయారవుతుంది. ప్రసన్న చిత్తము, చిత్ అంటే చింతన, సంతోషకరమైనటువంటి ఆలోచనలు ఆలోచించండి. సంతోషకరమైన విషయాలంటే ఏంటి? ఉదాహరణకి ఒక న్యూస్ పేపరే ఉంది. న్యూస్ పేపర్లో ఎన్నో రకాల విషయాలు అందులో ఉంటాయి. అందులో మంచి విషయాలు కూడా ఉంటాయి, బిజినెస్కి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి, యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలు కూడా మనకు అందులోనే దొరుకుతాయి. మీరు నిద్రలేశారు, లేవగానే మీరు న్యూస్ చదివారు. ఏం న్యూస్ చదివారు? నేను ఉన్నటువంటి ఈ ఏరియాలో జస్ట్ బ్యాక్ సైడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారు. నేనున్నటువంటి ఈ ఏరియా కాకుండా ఒక 3 అడుగులు వేయగానే అక్కడే ఆత్మహత్య జరిగింది అని ఇలాంటి న్యూస్లు మీరు చదివారు. లేదా మీకెవరో న్యూస్ పంపించారు, మీరు వెళ్తున్నటువంటి రోడ్డులో, అది రోడ్డు ప్రమాదం జరిగేటువంటి ఏరియా, మీరు ఎక్కడో ఉన్నారు, మీకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, అది ఎప్పుడు ఎర్లీ మార్నింగ్. ఇలాంటి మాటలు మీరు విన్నారు. ఇలాంటి ఎలాంటి న్యూస్ అయినా మీరు ఎర్లీ మార్నింగ్ వినకండి. ఎర్లీ మార్నింగ్ వినగానే అది ఏమైపోయింది మీకు తెలియకుండానే మీ మనసు దాని గురించే ఆలోచిస్తుంది. డే స్టార్ట్ కాగానే ఆ మాటలు అనేది మీ సబ్కాన్షియస్ మైండ్లో వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ప్రసన్న చిత్తంగా ఉండలేరు. ప్రసన్నత అనేది దేంతో మనలో పెరుగుతుంది? మంచి శుభకరమైనటువంటి టాపిక్ విన్నప్పుడు, మంచి దివ్యమైనటువంటి చింతన చేసినప్పుడే ముఖములో ఆ ప్రసన్నత అనేది కనిపిస్తుంది. ప్రసన్నంగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి మంచి మార్గము, మంచి ఆలోచనలు మాత్రమే వారికి చెప్తారు, వారికి నేర్పిస్తారు. ప్రసన్న చిత్త అంటే సంతోషకరమైనటువంటి ఒక వ్యక్తి అని అర్థం. చిత్ అనగా మన యొక్క మైండ్ సెట్, ఆలోచన విధానం అనేది. మీ ఆలోచన విధానంలో ఒకవేళ శుభమైన సకారాత్మక చింతన ఉంటే ఖచ్చితంగా మీరు ప్రసన్న చిత్తులుగా తయారు కాగలుగుతారు. ప్రసన్నత, దాన్ని అంటారు సంపన్నంగా ఉండటం, అంటే నిండుగా ఉండటం. నిండుతనము, ఎక్కడైతే నిండుతనం అనేది ఉంటుందో, ఫుల్లుగా ఉంటుందో, అక్కడ వ్యర్థ సంకల్పాలు కానివ్వండి, వ్యర్థ సంభాషణ కానివ్వండి ఉండదు.
ప్రసన్నంగా ఉండేటువంటి వ్యక్తి వ్యర్థం మాట్లాడరు, వ్యర్థం ఆలోచించడు, వ్యర్థ సంభాషణ అనేది చెయ్యరు. సంతోషంగా ఉండాలి అంటే మనం స్వీట్గా మాట్లాడడం, స్వీట్గా ఆలోచించడం, తక్కువ మాట్లాడడం, తక్కువ ఆలోచించటం, ఈ ఆచరణ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ప్రసన్న చిత్తంగా ఉండాలి అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోండి. అతిగా వ్యర్థ ప్రశ్నలలో లోనై ఉన్నానా? వ్యర్థ సంభాషణ చేస్తూ ఉన్నానా? వ్యర్థం ఎలాంటిదండి? అది ఎందులోకి కూడా పనికిరాదు. వ్యర్థం మాట్లాడే వ్యక్తి, వ్యర్థ సంభాషణ చేసేటువంటి వ్యక్తి ప్రసన్న చిత్తులు కాకుండా ప్రశ్న చిత్తులుగా అవుతారు. అందుకే అంటారు ప్రసన్న చిత్తులు అవ్వండి, ప్రశ్న చిత్తులు అవ్వకండి. అనేక ప్రశ్నలు ప్రతి చిన్న విషయాలలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అనేక రకాల ప్రశ్నలు మాత్రమే మనసులో పెరుగుతాయి. మనం ప్రసన్న చిత్తులుగా అవ్వలేము. వ్యర్థ ప్రశ్నలు, వ్యర్థమైనటువంటి సంభాషణ మనను ప్రాక్టికల్ జీవితంలో ప్రసన్న చిత్తులుగా ఉండనివ్వదు. మరి ప్రశ్నలకు జవాబులు దొరికాయనుకోండి, అది లాభం ఏం దొరికిందో అది చూసుకోండి. ఎక్కడో జరిగిపోయింది, మీరుండేటువంటి ప్లేస్ కాకుండా వేరే ఎక్కడ ప్లేస్లో, బయట ప్లేస్లో జరిగినటువంటి వ్యర్థ సమాచార స్వీకరణ చేయటం, దీన్ని ఇంట్రెస్ట్ చూపించకండి. వ్యర్థ సమాచారం తెలుసుకోవడం, వాటిని తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేయాలనుకునేటువంటి యొక్క హ్యాబిట్ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉండేటువంటి వారికి అది కరెక్ట్ పద్ధతి కాదు. ఆధ్యాత్మిక మార్గం మనకు నేర్పించేది అతి ప్రసన్న చిత్తులుగా ఎలా ఉండాలి. ప్రశ్న చిత్తులు అవుతున్నా కొద్దీ మనం ప్రసన్న చిత్తులు అవ్వలేకపోతూ ఉంటాం. ప్రసన్న చిత్తులు అయినటువంటి ఆత్మ వారు ఎప్పుడు కూడా హర్షిత ముఖంగా ఉంటారు. హర్షిత ముఖము అనేది మనకు మెసేజ్ ఇస్తుంది, నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అంటే బుద్ధిలో ఏం లేదు, ప్రశ్నలు అధికంగా లేవు. ప్రశ్న చిత్తులుగా, ప్రసన్న చిత్తులుగా యొక్క డిఫరెన్స్ మీరు తెలుసుకున్నారు కదా. నేను ప్రశ్న చిత్తులైనప్పుడు ప్రసన్న చిత్తును అవ్వలేను. కాబట్టి వ్యర్థ సంకల్పాలలో వెళ్ళకండి, వేస్ట్ న్యూస్ని తెలుసుకోకండి. ఆధ్యాత్మిక మార్గంలో మనం సక్సెస్ కావాలి, దానికి ఆచరణలు ఎన్నో ఉన్నాయి. గొప్ప ఆచరణ నిత్యంగా ప్రసన్న చిత్తులుగా ఉండండి. ప్రసన్న చిత్తులైనటువంటి ఆత్మ వారి యొక్క లైఫ్ స్టైల్ని అలా గొప్పగా మార్చుకుంటూ ఉంటుంది. ఈ రోజు నుండి ఎవరైనా మీకు కలిశారు, ఎవరితోనైనా మీరు మాట్లాడబోతున్నారు, ఎలాంటి మాటల గురించి మనం చర్చించుకుంటే బాగుంటుంది? వేస్ట్ మాటలు ఈ రోజుల్లో ప్రతి చోట ఉంటాయి, అవునా? మరి కొన్నిసార్లు చూడండి, మనం ఎలాంటి విషయాల గురించి మాట్లాడతామంటే ఆల్రెడీ ఏదో అందరికీ తెలిసిన మాటలే ఉంటాయి. ఒక కొత్త మాట మీకు చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంటారు కొందరు. ఏం కొత్త మాట చెప్పడానికి ఫోన్ చేశారంటే, ఇది ఎండాకాలం మొదలైందండి, మార్చ్ వచ్చేసింది, ఏప్రిల్ వచ్చేసింది, మీకు తెలుసో లేదో అని నేను చెప్పడానికి ఫోన్ చేశాను అంటారు. అంటే కొన్ని మాటలు, కొన్ని విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసినవే ఉంటాయి. వాటి సమాచారణ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఆలోచనలో పడే అలవాటు ఎదుటి వారికి ఉంది అంటే మనం ఈ తప్పుడు అలవాటు నుండి దూరం అవ్వాలి. మరి తప్పుడు అలవాటుతో మనం సహజంగా దూరమైనప్పుడే, మనం ప్రశ్నచిత్తులు అవ్వనప్పుడే ప్రసన్న చిత్తులుగా అవ్వగలుగుతాము. ప్రసన్న చిత్తులైనటువంటి ఆత్మ వ్యర్థ సంభాషణను ఇష్టపడరు. మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రసన్న చిత్తులుగా ఉన్నారా, ప్రశ్న చిత్తులుగా ఉన్నారా అనేది ఒక చిన్న చెకింగ్ అనేది మనం చేసుకోవాలి. రాజయోగ అభ్యాస సాధన అంటే డిసిప్లిన్ నేర్పించేటువంటి పద్ధతి యొక్క సాధనలో ప్రతి ఒక్కరికి అలవాటైపోతుంది. సెల్ చెకింగ్లో మనం చూసుకోవాలి. అందుకే మా యొక్క ఆశ్రమంలో యొక్క డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి అలవాటు ఉందన్నమాట. రోజు రాత్రి నిద్రపోయే ముందు మా దినచర్యను మేము రాస్తామన్నమాట. ఈరోజు నా డే ఎలా గడిచింది అంటే
ఈరోజు గడిచినటువంటి రోజు హాయిగా ఉంది అంటే మీరు ప్రసన్న చిత్తులుగా ఉంటారు. లేదు, మీ రోజు డే అంతా ఏం చేశారు? అన్నీ వేస్ట్ చేసుకున్నారు, వేస్ట్ మాట్లాడారు, వ్యర్థం గురించి అడిగారు, వ్యర్థం గురించి చెప్పారు, వ్యర్థమే అడిగి వ్యర్థమే చెప్పి ఏ పనులు మీరు చేశారనుకోండి, ఫైనల్ స్వరూపము మీరు ప్రశ్న చిత్తులుగా అయిపోతారు, కానీ ప్రసన్న చిత్తులుగా అవ్వలేరు. ప్రసన్న చిత్తులైనటువంటి ఆత్మ అతి ప్రశ్నల్లో పోకుండా వారి యొక్క లైఫ్ని, వారి యొక్క డేని సంతోషకరంగా ఉండేలాగానే వాళ్ళు డే స్టార్ట్ చేస్తారు. ఇతరులలో కూడా అలాంటి అభ్యాసం, అలాంటి అలవాటుని ఎలా పెంచాలి అనేటువంటి దాని గురించే వారు చింతన చేస్తారు. ప్రసన్న చిత్తంగా ఉండండి, ప్రశ్న చిత్తులుగా ఉండకండి. వ్యర్థం అనేది ఎలాంటిదంటే, అందుకే అంటుంటారు చూడండి, వేస్ట్కి వెయిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు అంటుంటారు చూడండి, నా తల చాలా బరువుగా ఉంది, తల పనిచేయట్లేదు అని. మీకు కారణం అర్థం కావడం లేదు. మీరు చేస్తున్న చిన్న పొరపాటు ఏంటి? వ్యర్థం నేను మాట్లాడుతున్నాను, వ్యర్థమే ఆలోచిస్తున్నాను. దాంతో కూడా ఏమవుతుంది? వ్యర్థం మాట్లాడడం, వ్యర్థం ఆలోచించడం, దాని యొక్క పరిణామం మీరు ప్రాక్టికల్ జీవితంలో ప్రసన్నంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. అలా సంతోషం స్వభావం, మన యొక్క స్వభావమే ఏలైపోవాలి, సంతోష స్వభావము. మన యొక్క నేచర్లోనే ఆ యొక్క పద్ధతి అనేది కనపడాలి. సంతోష స్వభావం అయినటువంటి నేచర్ ఏమైపోవాలి? న్యాచురల్ అయిపోవాలి. నేచర్ న్యాచురల్ అవ్వాలి అంటే ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తంగా మాత్రమే నేను ఉండగలగాలి. ప్రసన్న చిత్తమైనటువంటి వారిని యోగి ఆత్మ అని అంటారు. అందుకే యోగి అనగానే ప్రసిద్ధి గాయనం ఏమిటంటే, యోగి ఆత్మ యొక్క అంగం శీతలంగా ఉంటుంది. యోగి ఆత్మ యొక్క ప్రతి అంగం శీతలంగా ఉంటుంది. శీతల స్వభావి అవ్వాలి. దానికి ముందు మనం ఏమవ్వాలి? ప్రసన్న చిత్తుడై ఉండాలి. ఎంత ఎక్కువ ప్రసన్న చిత్తుడు అవుతానో, ప్రశ్న చిత్తులా అవ్వలేమో. మనం హర్షిత ముఖము ద్వారా ప్రతి ఒక్కరికి యొక్క గుడ్ మెసేజ్ని ఇవ్వగలుగుతాం. మన గుడ్ మెసేజ్ ఏమి ఇవ్వాలి? ఈ రోజు నుండి నేను ప్రసన్న చిత్తుడైనటువంటి ఆత్మను, నేను ప్రసన్న చిత్తుడైనటువంటి ఆత్మను అనేటువంటి మెసేజ్ని ఎంత ఎక్కువగా మనం ఇతరులకు ఇస్తామో, అప్పుడు ఇలాంటి మంచి సంతోషకరమైనటువంటి సంతోషం, ఆ యొక్క సందేశం ద్వారా వారి జీవితంలో కూడా ప్రాక్టికల్గా మనం అంతటి సంతోషాన్ని చూడగలుగుతూ ఉంటాం. ప్రసన్న చిత్తుడైనటువంటి ఆత్మ ప్రశ్న చిత్తులు అవ్వలేరు. ఎక్కడైతే ప్రసన్నత ఉంటుందో అక్కడ ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలు ఉన్న చోటు ప్రసన్నత అనేది ఉండదు. సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం అనుభవం చేయాలి. రాజయోగ సాధన మన యొక్క ఉద్దేశం, రాజయోగ సాధన చేయాలి. మన యొక్క లక్ష్యం, దాని యొక్క రిజల్ట్ సంతోషకరంగా ఉండటం. నిత్యం రాజయోగ సాధన చేసేవారు ఎందుకు చేయాలి? కొందరు ఇలాంటి క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. నేను ఎందుకు చేయాలి మెడిటేషన్? బాగానే ఉన్నాను కదా, హాయిగానే ఉన్నాను కదా. మరి నేను బాగా ఉన్నాను, హాయిగా ఉన్నాను, దాని యొక్క ప్రాక్టికల్ స్వరూపం మనం ప్రసన్న చిత్తుడుగా ఉండడం. మనం ప్రసన్న చిత్తులుగా ఉండాలి అంటే మనం వ్యర్థ సంభాషణతో ప్రాక్టికల్గా దూరం అయిపోవాలి. యోగి సాధన చేయటంతోనే, నిత్యం పరమాత్మ స్మృతిలో ఉండటంతోనే మన ప్రసన్న చిత్తంగా ఉంటాము. ప్రసన్నత అనేది నా యొక్క జన్మసిద్ధ అధికారం అయిపోవాలి. సంపన్నంగా ఉండండి, ప్రసన్నంగా ఉండండి, సంతోషకరమైనటువంటి జీవితంలో మాత్రమే జీవించండి. అందుకే అంటాము, యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి. యోగి అవుతూ జ్ఞాని అవుతూ మనం ప్రతి ఒక్కరిని కూడా సంతోషప్రదమైనటువంటి ఆచరణలో తీసుకురావాలి. అప్పుడే గొప్ప వ్యక్తిగా తయారవుతాం. అలా గొప్ప జీవితంలో జీవిస్తూ సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషప్రదంగా తయారు చేయండి.
అలాంటి ప్రసన్నమైనటువంటి సంపన్నమైనటువంటి సాధన చేసినప్పుడే మనం ఎంతో గొప్ప వ్యక్తిగా తయారవుతాము. అలా ప్రసన్నత అనేది, సంతోషం అనేది హర్షితంగా ఉంటూ ఇతరులను కూడా హర్షితంగా మార్చాలి. దాన్ని అంటారు యోగి ఆత్మ యొక్క లక్ష్యము. అలా రాజయోగ సాధన ద్వారానే మనం ప్రసన్న చిత్తులవుతాము. ప్రసన్నత అనేది ఒక దివ్యమైనటువంటి గుణం అని మనం తెలుసుకున్నారు. మరి ఒక చిన్న ప్రశ్న మనసును అడగండి, నేను ఎందుకు ప్రసన్నంగా ఉండలేకపోతున్నాను? దానికి మూల కారణం ఏంటి? ప్రసన్నంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. సంతోషంగా మీరు ఉన్నారు అంటేనే అది మంచి ఆత్మ, ఒక సక్సెస్ఫుల్ సోల్ అని అర్థం. సంతోషమే లేదు, ప్రసన్నమే లేదు అంటే మీ దగ్గర ఏముందని అర్థం? మనం అంటుంటాం చూడండి, నేను ఇంత కష్టపడి వంట చేశాను, ప్రొద్దున్నే లేశాను, సరుకులు లేకుండా తీసుకొచ్చి మరీ చేశాను. మీరు అడగండి, ఎందుకమ్మా మీరు ఇంత కష్టపడ్డారు, ఇంత కష్టపడి వంట ఎందుకు చేశారు అని అడిగితే వారు ఏం చెప్తారు? మా ఇంట్లో ఉన్న వారందరూ ప్రసన్నంగా ఉండాలని ఈ పని నేను చేశాను. అంటే న్యాచురల్గా నేను ప్రసన్నంగా ఉండాలి అంటే మనం ప్రశ్న చిత్తులు అవ్వద్దు, వ్యర్థం యొక్క ప్రశ్నల్లోకి పోవద్దు. అప్పుడు మనం ప్రాక్టికల్గా ఏమవుతాం? ప్రసన్న చిత్తులుగా ఉండవచ్చు. ప్రసన్నత అనేది మనకు గొప్ప దైవీ గుణం అని మీరు తెలుసుకున్నారు. అలా సంతోషకరంగా ఉండాలి, అది యోగి ఆత్మ యొక్క గొప్ప లక్ష్యం. మరి రాజయోగ సాధన చేయడం అంటేనే మంచి చింతన చెయ్యండి. చింతనలో ఏమేమి ఉండొద్దో, టెన్షన్ పెంచేటువంటి ఆలోచనలు ఉండొద్దు, దుఃఖం కలిగించేటువంటి ఆలోచనలు ఉండొద్దు. ఎక్కడైతే దుఃఖమో మరియు టెన్షన్ పెంచేటువంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయో అక్కడ ప్రసన్నత అనేది కనపడదు. ప్రసన్నంగా ఉన్నాము అంటే నేను ఎక్కువ వ్యర్థం ఆలోచించడం లేదని అర్థం. మరి లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోండి? ప్రసన్న చిత్తులుగా ఉండాలి. ఇది యోగి ఆత్మ యొక్క గొప్ప లక్ష్యము. లక్ష్యాన్ని బట్టే మనలో లక్షణాలు కూడా వస్తాయి. నేను ప్రసన్న చిత్తుడు అవ్వాలనేటువంటి లక్ష్యం మాత్రమే పెట్టుకున్నప్పుడు మీరు లక్షణాలు కూడా ఇవే మీలో ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. దుఃఖప్రదమైనటువంటి ఆలోచనలు ఆలోచించకుండా ప్రతి ఒక్కరిలో గుణాలను చూడండి. ఎదుటి ఆత్మలో ఉండేటువంటి మంచి గుణాలను చూడటం ఒక అభ్యాసం అవ్వాలి. ఎదుటి ఆత్మలో ఉండే మంచి గుణాలను చూసేటువంటి ఒక యోగి ఆత్మ అవగుణాలను చూడరు కాబట్టి ప్రాక్టికల్గా వారు ప్రసన్న చిత్తంగా కనిపిస్తూ ఉంటారు. మరి యోగ ఆత్మ అంటే యోగాభ్యాసం యొక్క సాధన చేసేటువంటి ఒక యోగి ఆత్మ పొరపాటును కూడా ఇతరుల్లో ఉండేటువంటి అవగుణాలను చూడడానికి వారు ఇష్టపడరు. అవగుణాలు ఎలాంటివి? వారిలో ఉండేటువంటి అవగుణాలను నేను చూశాను, వాటి గురించి ఆలోచించాననుకోండి, అవే చూస్తూ అవే ఆలోచిస్తూ ఉంటే ప్రాక్టికల్ మనం మన యొక్క ప్రసన్నతను కోల్పోతూ ఉంటాం. ప్రసన్న చిత్తులు అవ్వండి, సంతోష స్వభావులు అవ్వండి. అప్పుడే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక యోగి ఆత్మగా సమాధానం ఇవ్వగలుగుతారు. అందుకే అంటారు, యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి. యోగి అవ్వండి, జ్ఞాని అవ్వండి అంటేనే ప్రసన్న చిత్తులు అవ్వండి. ప్రసన్న చిత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవ్వండి. ఇది మన యొక్క జీవిత లక్ష్యంగా ఒక మార్గంలో నడుస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం సక్సెస్ఫుల్ కావాలి. సక్సెస్ కావడం అంటేనే ప్రసన్న చిత్తులుగా కావడం. ప్రసన్నత అనేది, సంతుష్టత అనేది మనం జీవిత లక్ష్యంగా పెంచుకున్నప్పుడు మనం ఎన్నో విషయాలలో లాభాన్ని పొందగలుగుతాము. ప్రసన్న చిత్తమంగా అవ్వాలి అంటే ఏం చేయాలి అనేటువంటి పద్ధతిని మీరు ఈరోజు తెలుసుకున్నారు. మరి మీరు ఏం చేయిస్తున్నారు, ఏం చెయ్యకూడదు, నేను చేస్తున్నటువంటి పద్ధతి రాంగ్గా ఉందా రైటా? అది రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా మీరు సంతోషంగా ఉండలేరు. ప్రసన్నంగా ఉన్నారు అంటే పద్ధతిని నేర్చుకొని దాన్ని ఆచరిస్తున్నారని అర్థం. ఆచరణతో పద్ధతి తర్వాత ఉండాల్సింది ఆచరణ. పద్ధతి ఆచరణ రెండు ఉంటేనే ఖచ్చితంగా మీరు ప్రసన్న చిత్తులుగా ఉండగలుగుతారు.
మరి ప్రసన్నంగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్గంలో తీసుకొద్దామా? మనం ఎంచుకున్నటువంటి మార్గం, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పద్ధతి ప్రతి ఒక్కరిని కూడా ఈ మార్గంలో ముందుకు తీసుకురావాలి, ముందడుగు వేయించాలి. దాన్ని అంటారు ప్రసన్న చిత్తులుగా అవుతాం. ఇతరులను కూడా ప్రసన్న చిత్తులుగా మార్చండి, సంపన్నంగా ఉండండి, ఇతరులను కూడా సంపన్నంగా తయారు చెయ్యండి. సంపన్నమైనటువంటి ఆత్మ వారిని అంటారు ప్రసన్న చిత్తులుగా అవ్వటం. మరి ప్రసన్నం అనేది గొప్ప అంశం, అది దైవీ గుణము. అలాంటి ఆత్మలే ప్రభు ప్రేమకి, ప్రభు ద్వారా పొందేటువంటి ప్రాప్తులకి ఆధారం మూర్తులుగా తయారు కాగలుగుతారు. మరి మనం ఏమవ్వాలి? ఆధారం మూర్తులుగా, ఉద్ధారం మూర్తులుగా తయారు కావాలి. ఆధార మూర్తులు, ఉద్ధార మూర్తులుగా మీరు తయారు అయ్యారు అంటేనే మీరు ప్రసన్న చిత్తంగా ఉన్నారు అని అర్థం. మరి ప్రసన్న చిత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా అలా ప్రసన్న చిత్తంగా మారుస్తూ గొప్ప వ్యక్తులుగా తయారు అవుతూ ప్రతి మార్గంలో గొప్ప అడుగు మనం వేయాలి. అలా ఉండామా? మరి ఉండలేకపోవడానికి రీజన్స్ ఏంటో మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. వ్యర్థ ప్రశ్నలు, వ్యర్థమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం, వ్యర్థ ప్రశ్నలు, వ్యర్థ సమాచారం తెలుసుకున్న తర్వాత వాటి గురించి అతిగా ఆలోచించటం, ఇలాంటి అలవాటు మనలో ఉంటే ప్రాక్టికల్ లైఫ్ పైన దాని ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. మీరు ప్రాక్టికల్ లైఫ్లో సంతోషంగా ఉండలేకపోతూ ఉంటారు, ప్రసన్నంగా ఉండలేకపోతూ ఉంటారు. ప్రసన్నత అనేది యోగి ఆత్మకి ఒక జన్మసిద్ధ అధికారం అవ్వాలి. ఇప్పుడు చూడండి, కొందరిని అంటుంటారు, మీరు ఎప్పుడు చూసినా కానీ చాలా సంతోషంగా ఉంటారేంటి అంటే, వారి సంతోషాన్ని చూస్తూ మనకి ఏమనిపిస్తుంది? వీరికి ఏం లోటు ఉందండి? బోలెడంతా ఆస్తి ఉంటుండొచ్చు, బోలెడంతా అంతస్తు ఉండి ఉండవచ్చు. ఆస్తి అంతస్తులు వీరిలో బోలెడంతా ఉన్నాయి కాబట్టి వీరు ఇంత ప్రసన్నంగా ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు ఎవరు? గొప్ప ధనవంతుడు, గొప్ప ఐశ్వర్యవంతుడు ఆధ్యాత్మిక పరంగా అనుభవం అనేటువంటి శక్తిని సంపాదించుకున్నవారు. మరి ఇతర ఆత్మల్లో ఆత్మీయత అనేది అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి దారిని చూయించేటువంటి వ్యక్తి మాత్రమే ప్రాక్టికల్ జీవితంలో ప్రసన్నంగా ఉండగలుగుతారు. మనం చాలా సహజమైన పద్ధతిలో ఎలాంటి కష్టం లేకుండా సహజంగా ప్రసన్నంగా ఉండాలి. ఆ ఉండే పద్ధతిని నేర్పించేదే రాజయోగ సాధన. ప్రసన్న చిత్తులుగా మనం ఉండాలి. ఎంతవరకు నేను ప్రసన్నంగా ఉన్నాను, ప్రసన్నంగా లేకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకున్నాము. మరి రాబోయే ఎపిసోడ్లో గొప్ప అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.